ఇలా వెళ్దాం. హలో ఏంట్రా ఆ ప్లేస్కి చేరుకున్నారా? అసలు ఈ టైంకి వెళ్ళి ఉండాల్సిందన్నా. ఈ కొండలో సగం దూరం రోడ్డే లేదు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. సరే గాని ఎందుకు మీరు ఇక్కడంతా రోడ్ వేయలేదు? నడిచి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? రే నేను ఒట్టి ఎంపీనేరా, నాకేమైనా మినిస్టర్ పదవి ఇచ్చారనుకుంటున్నావా ఏంటి? మంత్రి కాకుండానే 100 కోట్లు కొట్టారు. మంత్రి అయ్యి ఉంటే 1000 కోట్లు నొక్కేస్తుండేవారు. అనవసరమైన సొల్లువాగుడు మానేసి పోయి సూట్ కేసులు వెతికే పని చూడండి పోండి. మీరేం దిగులు పడకండి అన్న. వీళ్ళ తినుబండారాలు ఖాళీ అయ్యేలాగా ఎలాగైనా పెట్లు కనిపెట్టేస్తాం. చెప్పు తమిళ్. ఎక్కడున్నావురా? అడవిలో. లేదు లేదు ఇంట్లో. చెప్పు తమిళ్, ఏంటి విషయం? ఎందుకు నిన్న మధ్యాహ్నం నుండి కాల్ చేయలేదు? నేను నీకు చేస్తానే ఉన్నాను, నువ్వే ఎత్తలేదు. అందుకే నేను కూడా చేయలేదు. నేను తీయకపోతే నువ్వు కాల్ చేయవా? అది కాదు తమిళ్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాడా, అందుకే ఫోన్ చేయలేదు. నువ్వేం ఆలోచించొద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ దగ్గర మాట్లాడి నీకు పని అరేంజ్ చేశాను. ఏంటి ఉద్యోగమా? ఇప్పుడంతా నేను రాలేను, అమ్మ పక్కనే ఉన్నారు. అమ్మ పక్కనుంటే నువ్వు రాలేవా? త్వరగా రా, నాకు నిన్ను చూడాలని ఉందిరా. అమ్మ పక్కన ఉన్నప్పుడు నేను వచ్చానంటే మర్యాదగా ఉండదు. నేను చెప్పేది విను. హలో హలో హలో. అటువంటి మూలిక ఒకటి ఉందా? హలో హలో. అసలు మన చేతిలో ఫోన్ ఎందుకుంది? ఫోన్ మాట్లాడటానికి. ఫోన్ వచ్చిందే తెలియకుండా అలా నైస్ గా మాట్లాడుతున్నావు ఎలాగా? అరే మీకు ఇది కూడా తెలియకపోతే ఎలా? నేను వైబ్రేషన్ లో పెట్టుకున్నాను. వైబ్రేషనా? ఈ జనరేషన్ వీక్ గా ఉందిలేరా. అరే బాబు, ఫోన్ వచ్చేటప్పుడు ఒక రింగ్ టోన్ పెట్టుకున్నావు, అది ఎందుకు తెలుసా? అలాగే మనం దాన్ని వినేటప్పుడు నలుగురు అలా నంగా నంగా జింగా జింగా అని ఆడాలరా. అందుకేనేరా అప్పుడే ఒక కిక్ వస్తుంది. మా ఆవిడ అన్నలక్ష్మి ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు ఒక రింగ్ టోన్ వస్తుంది చూడు. వచ్చేసింది వచ్చేసింది. చూడు సౌండ్ ఈ పాటగా అందరూ ఆడే తీరాలరా. పర్లేదు, మీరు ఆడండి. నువ్వేదో అన్నావు కదా, చూడు ఆడటానికి ఎలాగే గుడ్డు వచ్చేస్తున్నాడు. నేను అటెండ్ చేసేటప్పుడు వచ్చి ఆడే తొందర రారా. అత్యా అత్యా. అరే రామ్మా తమిళ సెల్వి, మీ నాన్న ఏమైనా చెప్పి పంపించారా? ఆయనంటే ఏం చెప్పలేదు, నేనే వచ్చాను. సరే, మొదటిసారిగా ఇంటికి వచ్చాను, హారతి తీలేదు. లోపలికి రమ్మని కూడా పిలవరా? ఏమంటున్నావు తమిళ్? నాకేం అర్థం కావటం లేదు. మీకే అర్థం కాదులే. తనెక్కడా? ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిన్ను చూశాక, నీ స్నేహం పెంచుకున్నాకే వాడు మారిపోయినట్టున్నాడు. ఇప్పుడే వాడికి కాస్త బుద్ధి వచ్చింది. గుడికి వెళ్ళి రాగానే డబ్బు సంపాదించుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ, నాకే సర్ప్రైజ్ ఇస్తున్నావా? నువ్వు వస్తావుగా, అప్పుడు మాట్లాడుకుంటానులే. నా కొడుకు ఎలా బాగుపడతాడా అని చాలా దిగులు పడ్డాను. నువ్వు వచ్చేసావు కదా, ఈ సంతోషంలో నేను చచ్చిపోయినా కూడా నాకు దిగులు లేదు తల్లి. అయ్యో అత్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏ పరిస్థితిలో ఇలా మాట్లాడకండి. అమ్మ లేకుండా నేను పెరిగాను, మిమ్మల్ని అమ్మగా అనుకుంటున్నాను. అమ్మయ్యా, మొత్తానికి జలపాతం దగ్గరికి వచ్చేసాం. ఏంటి జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. అబ్బా, ఎంత పెద్ద జలపాతం! ఇంటూ ఉండకుండా త్వరగా రావయ్యా. వస్తున్నా 100 కోట్లు కనిపెట్టాలి. మాట్లాడకుండా వెతికింది చాలు గానీ నువ్వురా. ₹1 దారి లేదు, 100 కోట్లు అంటారు. ఎలా నమ్మాలి? అలీబాబా 40 దొంగల గుహలా ఉంది.
ఒకవేళ ఆ సినిమాని ఇక్కడే తీసుంటారా? తీసుండొచ్చు. ముందు డబ్బు వెతుకుదాం. ఇక్కడ చూడండి రా, ఏమీ లేవే. ఎక్కడో పెట్టానన్నాడే ఆ బట్టన్ ఎత్తోడు. ఎక్కడ పెట్టి చచ్చాడో ఏంటో. ఏంటిది జరగట్లేదా? రేయ్ ఏం వెతుకుతున్నారా? రేయ్ నిన్నేరా ఏం వెతుకుతున్నారు? అదే 100 కోట్లు ఉన్నాయనగా. 100 కోట్ల? ఏంటి? రేపు పొద్దునే న్యూస్ పేపర్లో కొండ ప్రదేశంలో 3 పిచ్చినా కొడుకుల శవాలు దొరికాయని రాకపోతే నన్ను అడుగు. 4 ఎవర్రాదే? నీతో కలిపే. ఇదిగో నువ్వు డబ్బు ఎత్తుకో. ఎక్కడికి వెళ్ళి ఎతకాలి? మామా అక్కడ ఎతికేవా? చూసాను మామ, ఇక్కడ లేదు. రేయ్ అక్కడ 200 కోట్లు ఎక్కడ ఎతకడరా? వెళ్ళు పొద్దులేనే 100 కోట్లు అంట. ఏంట్రా కొత్తగా చూస్తున్నట్టు నా మొహం చూస్తున్నావు? ఏంటి విషయం? అయ్యా, ఈసీగా సూట్ కేసు ఎక్కడుందో కనిపెట్టడానికి మనకు తెలిసే స్వామివారు ఉన్నారు. ఎవరాయన? ఆయన పేరు కుడుంబులి సిక్తరు. చాలా పవర్ఫుల్ మనిషి. పన్నారి అమ్మవారు, నాగతమ్మవారు, పుత్తమ్మవారు, భద్రకాళి అమ్మవారు, రుద్రకాళి అమ్మవారు, అలా 5గురు ఆయనలోనే ఉన్నారు. ఆయన అగ్నికుండానికి పూజ చేస్తే పుత్తమ్మవారు ఆయన లోపలికి వెళ్ళి సోది చెప్పిద్దంట. ఆయన చెప్పిన సోదిలోనే కనపడకుండా పోయిన వస్తువులన్నీ కనిపెట్టేశారంట. అది మాత్రం కాదు, కేరళలో ఉన్న పద్మనాభ స్వామి గుడిలో కూడా గొగులో పాతాళంలో కోట్ల కొద్ది బంగారం దొరికింది కదా, అది కూడా ఏం చెప్తేనే కనిపెట్టారంట. ఏది ఒకసారి చెవిటి ఇవ్వండి. బాహుబలి సినిమా తీస్తే ఎన్నో కోట్ల లాభం వస్తుందని చెప్పింది కదా ఈయనే. తీసుకురారా దైవాన్ని. అన్నా అక్కడ చూడనా? రండి స్వామి, రండి స్వామి. అయ్యగారు, కాలు వెంబడి దండం పెట్టుకోండి. ఆశీర్వదించండి స్వామి. దండం పెట్టండి స్వామీజీ, ఈయనే మా యజమాని. రండి 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 స్వామి, రండి లోపలికి రండి. చెప్పండి రా, ఏమైంది? అన్నగారు, ఉత్తముడింటికి ఎవరో పెద్ద స్వామీజీ వచ్చారు అన్నగారు. ఆయన కాళ్ళ మీద పడి చూస్తుంటే తర్వాత కూడా ఎంపీ అవ్వడానికి ఏదో పూజ యాగమో చేస్తున్నట్టు ఉంది అన్నగారు. ఒక పని చేయండి, ఆ స్వామీజీ పూజ ఫినిష్ చేసినాక వాడిని ఇక్కడికి ఎత్తుకొచ్చేయండి. వాడు ఉత్తమ పుత్రునికి ఏం యాగం చేశాడో నేను కూడా అటువంటి యాగాలే చేయిస్తాను. ఓం హ్రీం కాళీ మహాకాళీ కాళీ హీలీ సోలీ. అమ్మా, పిల్లలు కష్టపడి సంపాదించిన ఆస్తి ఎక్కడ ఉందో చెప్పు కాళీ. కాళీ కాళీ అమ్మా, సూట్ కేసు ఎక్కడుందో చెప్పమ్మా. మీ మనుషులు 5గురు ఉన్నారా? అవును స్వామి. ఇక్కడేం కనిపించలేదు, అటు వెళ్దాం పదండి. కాళీ గుండుకోతి ఈడా ఏంటయ్యా? ఎవర్రా మీరంతా? అడుగుతున్నానుగా. నేను 5 నేను విరాట్. నేను నలుపు. నేను పాండి. నువ్వు ఎరుపు. అవును, మీరంతా ఎవరు? నేను మున్సిపాలిటీ చైర్మన్ని. నేను ఆంధ్ర మొత్తానికి కౌన్సిలర్నే. నెక్స్ట్ ఎమ్మెల్యేని. నేను 145 వార్డు కార్యకర్తనే. ఆ సందులో ఒక జంతువు దాక్కుంది, అది ఎవరు? ఆ జంతువు ఇదేనేమో చూడు. నేను గుండు సెక్రటరీ. కాదు, గ్రౌండ్ సెక్రటరీనే. రాజకీయ నాయకులకి ఇక్కడేం పని? అదేంటంటే మా నాయకుడు, ఆయన పేరేంటి? ఉత్తముడు. ఆయన ఇక్కడ పెట్టెలు దాచిపెట్టానని చెప్పాడు. వాటిని వెతకడానికే వచ్చాం. ఓ, మీరు కూడా దానికే వచ్చారా? రేయ్, అప్పుడు 100 కోట్లు అని చెప్పింది అది నిజమేనా? అవును, మీరు చెప్పింది నిజమే. నిజమే, ఆ 100 కోట్లు అవును నిజమేనని చెప్తున్నా. అయితే ఈ 2 గ్రూపులు డబ్బు కోసం వచ్చాయన్నమాట. అవును, ఒక్కొక్కలం ఒక్కొక్క వైపు ఎత్తుకుదాం. దొరికితే సగం సగం పంచుకుందాం. డీల్ ఓకేనా? డీల్ ఓకే. అడవిలో ఉన్నారా? అవును స్వామి. హాయ్ పార్ట్నర్స్. పడమర దిశలో ఉన్నారా? అవును ఫోన్ స్వామి. కొట్టు. ఇది ఎవరా గుండు? ఏంటన్నా చెప్తాను, ఇచ్చేస్తున్నా. డీల్ వేసుకున్నా కదరా, ఇప్పుడు అంతా సగమే. అయ్యో, వెంటనే ఫోన్ ఆఫ్ చేయండి. పాండ్యానికి రింగ్టోన్ అంటే అలర్జీ. ఒరేయ్, సూట్ కేసులు దొరికారా? ఏంటి కట్ చేశాడు? రేయ్, పెట్లన్నీ దొరికే, అందులో ఉన్న డబ్బు మొత్తం మేమే తీసుకుంటా. ఇక మీరు బయలుదేరచ్చు. డీల్ క్యాన్సిల్. దొరికిందా? ఎందుకు రచిట్లాగా? అదే అన్నగారు చెప్పారుగా, డీల్ క్యాన్సిల్ అనే. చెవులు వినపడలేదా? చెవుడా? ఒక 5 నిమిషాల తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు కదా, చిప్స్ అయినా తినేవాడిని. ఎవరిని అడిగి క్యాన్సిల్ చేశారు? ఎవరిని అడగాలి? ఏయ్, ఏంటి? అన్నా, మేము ఏం వద్దన్నాం కదా, ఎందుకని కోపడతారు? మేము స్నానం చేసి బయలుదేరుతాం. మావా, మీరు కొట్టేసారంటే మేము స్నానం చేస్తాం. వదిలేండి. రాకూడదా?